హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈజీ మెథడ్లో కాటన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఓన్లీ కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అయితే ఈ కొత్తగా బ్లౌజులు కట్ చేసేవారు ఏంటంటే ఎటువంటి వీడియో అయినా సరే ఆమ్రౌండ్ కోసమో, చంకదింపు కోసమో, మెడ భుజం కోసమో ఒకేలాగా మెజర్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడం వలన ఏంటంటే భుజాలు జారిపోవడం, ఫ్రంట్ బ్యాక్ చంక దగ్గర ముడతలు రావడము ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా చంక దగ్గర పర్ఫెక్ట్గా రావాలి అన్నా, భుజాలు జారకుండా ఉండాలి అన్నా, డీప్ ఎలా పెట్టుకోవాలి అంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ పైకి ఎగిసిపోకుండా ఉండాలి అంటే బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, కటింగ్లో ఎటువంటి టిప్స్ యూజ్ చేయాలో కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే మనము లైనింగ్ అయినా కాటన్ బ్లౌజ్ అయినా సరే ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. నేను కాటన్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కనుక వాష్ చేయలేదు, డైరెక్ట్గానే కట్ చేస్తున్నాను. ఈ చివరిలో హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం తీసుకోవాలి. మనం మడత పెట్టి కుడతాం కదా, దానికోసము 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. మనం చేతి పని చేస్తాం కదా, దానికోసము. ఒకవేళ మీకు ఇక్కడ పట్టి జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచ్ అవసరం లేదు, ఈ 1/2 ఇంచ్ సరిపోతుంది. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని కాజా పట్టీ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. కాజా పట్టీని ఎప్పుడు కూడా మనం యాడ్ చేయకూడదు. కాజా పట్టీని వదిలి అక్కడ నుంచి మనము కొలతలు చూసుకోవాలి. కొలతలు చూసుకునేటప్పుడు బ్లౌజ్ నడుము లూజ్ని లాగకూడదు. జస్ట్ నార్మల్గా టేప్ని బ్లౌజ్ని కూడా పట్టుకొని చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసరికి 29 ఇంచీలు వచ్చింది. ఈ 29 ఇంచీలని 4 భాగాలు చేసుకోవాలి. 29లో 4వ భాగము 7.5 ఇంచీలు. ఇదే 7.5 ఇంచీలు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు డాట్స్ కోసం 1.5-2 ఇంచీల వరకు ఖర్చుల కోసం తీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని కరెక్ట్గా రైట్ సైడ్ మనకు కనిపించేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఈ భుజం మధ్యలో నుంచి బ్యాక్ పార్ట్ డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు చక్కగా పొడవు చూసుకోవాలి. మనకి పొడవు 13.5 ఇంచీలు వచ్చింది. ఇదే 13.5 ఇంచీలు పొడవు మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవు 13.5 ఇంచీలు. ఇదే 13.5 ఇంచీలు ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి. చేసుకొని నీట్గా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ సరిపోతుంది. మనం ఇక్కడ భుజం కుడతాం కదా, దానికోసం. తర్వాత బ్లౌజ్ని రాంగ్ సైడ్ రిటర్న్ చేసుకోవాలి. అంటే తిరగేసి ఇలా పెట్టుకొని ఈ మధ్యలో నుంచి టేప్ పెట్టి చూసుకోవాలి పొడవు ఎంత వచ్చిందో. 4 ఇంచీలు వచ్చింది. ఇదే 4 ఇంచీలు ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి. సేమ్ అలానే ఈ చివర కూడా మార్క్ చేసుకోవాలి. చేసుకొని మనం మార్క్ చేసుకున్న 2 భాగాలు కరెక్ట్గా ఒకే దగ్గరికి వచ్చేటట్టు మడత పెట్టుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. లాగడం చేయకూడదు. లాగినట్లయితే మెజర్మెంట్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు ఉండేటట్టు చూసుకోవాలి. మినిమము 2 ఇంచీల వరకు కూడా మీరు ఖర్చులు తీసుకోవచ్చు. ఎక్స్ట్రా ఖర్చుల దగ్గర కూడా చక్కగా డ్రాల్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ వేస్ట్ చెస్ట్ పొడవు వచ్చింది. ఇప్పుడు మెడ భుజాన్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. నడుము లూజ్ ఎంత వచ్చింది? 29 ఇంచీలు వచ్చింది. అంటే ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్తో సమానం. నేనైతే 5 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. మీకు ఇలా అర్థం కాని ఎడల ఫస్ట్ చెస్ట్ లూజ్ చూసుకోండి. చూసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా చేసుకొని ఈ 2వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 2 కూడా సమానంగా వచ్చాయి. మీరు చూసినట్లయితే మీరు అలా చూసుకున్నా పర్వాలేదు. ఒక్కోసారి మనం 5 ఇంచీలు పెడతాం కదా, అలా పెట్టినప్పుడు
ఒక్కో కస్టమర్కి నడుము లూజ్ కంటే కొంచెం షోల్డర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పూర్తిగా 5 ఇంచీలు పెట్టుకోవచ్చు. ఇదే పావు తక్కువ 5 ఇంచీలు ఈ డౌన్లోని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకొని మీరు ఎక్స్పీరియన్స్ కొలది కూడా ఈ చంకదింపు కోసం మార్క్ చేసుకోవచ్చు. అలా తెలియలేని ఎడల ఆది బ్లౌజ్ తీసుకొని ఈ వేస్ట్ లూజ్ ఉంది కదా చంక భాగం కింద, ఈ వేస్ట్ లూజు ఫస్ట్ ఈ ఖర్చు 1.5 ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ ఖర్చు వదిలి ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని సేఫ్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలానే ఈ చంక భాగం ఉంది కదా, ఈ చంక కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, 1/2 ఇంచు ఖర్చులో పోతుంది. ఇక్కడ కూడా మనము ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకున్న దగ్గరికి టేప్ పెట్టి చూసుకోవాలి. మనకి 5.5 ఇంచీలు వచ్చింది. అలా చూసుకున్నా పర్వాలేదు, అంచనా కొలది పెట్టుకున్నా పర్వాలేదు. ఇదే 5.5 ఇంచీలు ఈ చివర మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకొని కార్నర్లోని స్కేల్ పెట్టి మరొకసారి క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నడుము లూజుని పెట్టి మనం ఇక్కడ ఆమ్ రౌండ్ కోసము మార్క్ చేసుకోవాలి. అన్ని బ్లౌజులకి ఒకేలాగా మార్క్ చేయకూడదు. మీరు కట్ చేసే బ్లౌజ్ నడుము లూజ్ ఉదాహరణకి 25 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ 1 ఇంచు తీసుకోవాలి. 25 ఇంచీల కన్నా ఎక్కువగా 30 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 1.5 మార్క్ చేసుకోవాలి. 30 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 1.5 తీసుకోవాలి. అలాగా నడుము లూజును బట్టి గమనించుకొని మనం ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం మార్క్ చేసుకుంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ముడతలు రాకుండా నీట్గా ఫిట్గా అద్దినట్టు కుదురుతుంది. బ్లౌజ్ నడుము లూజ్ ఎంత? 29 ఇంచీలు కనుక నేను 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకొని చంకదింపు దగ్గర మరలా టేపుని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి. అందరి దగ్గర కరువు స్కేల్ అనుకూలంగా ఉండదు. ఇదైతే ఎవరైనా ఈజీగా చేయొచ్చు. మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే ఈజీగా ఆమ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నడుము లూజ్ తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్ చంకదింపు కోసం ఎన్ని ఇంచులకైతే మార్క్ చేసుకుంటారో సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఆమ్ రౌండ్ ఇచ్చుకుంటే ఈజీగా చంక రౌండ్ వచ్చేస్తుంది ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వచ్చిందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. మనకి ఎంత ఇది? 7.5 ఇంచీలు. అదే 7.5 ఇంచీలు ఇక్కడ రావాలి అంటే ఈ ఖర్చు 1/2 ఇంచు వదిలేయాలి. మనం కుట్టేస్తాం కదా, దీన్ని యాడ్ చేయకూడదు. ఇక్కడ ఇలా టేబుల్ పెట్టుకొని చూసుకోవాలి. మనకి కరెక్ట్గా 7.5 ఇంచులు సరిపోయింది. ఉదాహరణకి మీకు ఎక్కువ తక్కువ వచ్చింది అని డౌట్ ఉన్నట్లయితే డౌన్లోని కానీ పైన కానీ మీకు ఆమ్ రౌండ్ వచ్చిన దాన్ని బట్టి చూసుకొని పెంచుకోవడమో తగ్గించుకోవడమో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ మెజర్మెంట్ అయినా సరే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం రాకుండా చూసుకోవాలి. తర్వాత మెడ వెడల్పు కోసము 2 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. మిగతా ఈ పావు తక్కువ 3 ఇంచులు భుజం వెడల్పు వస్తుంది. అలానే మనం చెస్ట్ భాగం చూసుకునేటప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? పావు తక్కువ 4 ఇంచులు వచ్చింది. అదే పావు తక్కువ 4 ఇంచీలకు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మెడపట్టి వేస్తాం కదా, 1/2 ఇంచు ఖర్చులో పోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డీప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9.5 ఇంచులు వచ్చింది. 2 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా మెడ వెడల్పు కోసము. దీనికి 1/2 ఇంచు కలుపుకొని 2.5 ఇంచులకి ఈ డౌన్లో మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్ అయితే మీది, కస్టమర్ బ్లౌజ్ అయితే కస్టమర్ది. ఇక్కడ 2.5 ఇంచీలు యాడ్ చేయాలని ఏమీ లేదు. మరొక 1/2 ఇంచు 1/2 ఇంచు యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మినిమం ఈ మెడ దగ్గర మీరు వెడల్పు ఎంతైతే తీసుకుంటారో మినిమమ్ 1/2 ఇంచు యాడ్ చేసుకుని డౌన్లో మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎంత పెడితే డౌన్లో అంతే పెట్టినట్లయితే నెక్ అంతా కూడిపోయినట్టు వచ్చేస్తుంది. మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత పెంచుకున్నా సరే పైకి ఎగిసిపోతుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. మినిమం అయితే 1/2 ఇంచు యాడ్ చేసుకుని ఆ పైన మీకు ఇంకా డీపు బ్రాడు ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే ఈ డౌన్లోని ఈ వెడల్పు కూడా మీరు పెంచుకోవచ్చు. ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే బ్లౌజులు అందరూ ఒకేలాగా వేసుకోరు కదా, కొంతమందికి డీప్ బ్రాడ్ ఎక్కువగా ఇష్టపడతారు, మరి కొంతమందికి ఇష్టం ఉండదు.
తర్వాత ఇలా డ్రా చేసుకొని ఈ బాక్స్లోని మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ వేస్తున్నాను. ఒక పావు ఇంచి ఎక్స్ట్రా డ్రా చేయడం వల్ల బ్లౌజ్ రౌండ్ అందంగా కనిపిస్తుంది. కుట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కుట్టాలి. తర్వాత వేస్ట్ లూజ్ దగ్గర చక్కగా టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మనం డాట్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అది 1/2 ఇంచ్ ఇటు అటుగా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. డాట్ మీరు డ్రా చేసేటప్పుడు ఈ భుజం మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ సైడు అలా వేయకూడదు. డాట్స్ మాత్రం తప్పకుండా భుజం ఎక్కడికైతే వస్తుందో ఈ మిడిల్లో ఉండేటట్టే చూసుకోవాలి. అప్పుడే మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా అద్దినట్టు కుదురుతుంది. బ్యాక్ నుంచి ఫ్రంట్ డాట్ అయినా సరే సేమ్ అంతే. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ వదిలి చంక భాగం నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మరలా మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ టక్స్ నుంచి మనం డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రా ద్వారా ఈ చివరి టక్స్కి వచ్చే వరకు నీట్గా కుట్టుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది. కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎంతైతే స్ట్రైట్గా వచ్చిందో మనం కుట్టుకునే కుట్టు కూడా దానికి స్ట్రైట్గా రావాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయడం కోసము 9.5 ఇంచీలు వచ్చింది. 1 ఇంచ్ తగ్గించుకొని 8.5 ఇంచీలు వచ్చేటట్టు ఈ ఫ్యాబ్రిక్ని మనం 4 మడతల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా 4 మడతలు పెట్టుకున్న తర్వాత వెడల్పు మనకి 8.5 ఇంచీలు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనకి 1/2 ఇంచు ఎక్కువగానే ఉంది. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ ఉండకూడదు. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి ఈ వెడల్పు తక్కువగా వచ్చినట్లయితే ఈ పై 2 పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. ఓన్లీ 2 సైడ్సే మనకి జాయింట్లు పడతాయి. మీరు 4 సైడ్స్ ఈక్వల్గా ఫోల్డింగ్ చేసి కట్ చేసినట్లయితే 4 సైడ్స్ కూడా మనకి చంక భాగంలో జాయింట్లు పడతాయి. అలా చేయకూడదు. సరిపోలేని ఎడల పై 2 పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. మీరు పైపింగ్ వేసే ఉద్దేశం ఉన్న బార్డర్ ఉన్నా సరే 1/2 ఇంచు సరిపోతుంది. ఎక్స్ట్రా హ్యాండ్ వర్క్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక 1 ఇంచు తీసుకోవాలి. ఇది మెషిన్ మీద ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసము, ఇది హ్యాండ్ వర్క్ కోసము. నేను ఇది కాటన్ బ్లౌజ్ కనుక హ్యాండ్ వర్క్ కోసం కూడా మరొక 1 ఇంచు తీసుకున్నాను. తర్వాత ఈ కాజా పట్టి ఉంటుంది కదా, ఈ కాజా పట్టి ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్ హ్యాండ్ని మనము మెజర్మెంట్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ చూసేటప్పుడు ఊక్స్ పట్టి సైడ్ చూసుకుంటాము, కానీ హ్యాండ్స్కి చూసుకునేటప్పుడు కాజా పట్టి సైడ్ చూసుకోవాలి. చూసుకొని భుజం కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా పట్టుకొని ఈ ఖర్చు వదిలేయాలి. ఎందుకంటే మనము ఫోల్డింగ్ కోసం హ్యాండ్ వర్క్ కోసం మనం కుడతాం కదా, ఈ ఖర్చుని మనం కలిపి చూడకూడదు. ఈ భుజం కుట్టు దగ్గర 1 మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 మార్కు. అలానే ఈ చంక కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టుని సమానంగా పట్టుకొని ఇక్కడ 1 మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం ఖర్చులతో కలిపి పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 6.5 ఇంచీలు వచ్చింది. ఇదే 6.5 ఇంచీలు ఈ చివరిలో కూడా మార్క్ చేసుకోవాలి. చేసుకొని చంకదింపు 3 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 3.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ 2 ఇంచులకు 1 మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి క్రాస్గా చంక భాగం దగ్గరికి 1 మార్క్ చేసుకోవాలి. చేసుకొని నడుము లూజులో 4వ భాగం చంక రౌండ్ ఎంతైతే వస్తుందో టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని అక్కడికి 1 మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5. ఇప్పుడు ఇలా మార్క్ చేసాం కదా, ఈ హ్యాండ్ లూజ్ నుంచి చంక కుట్టు వరకు ఇలా డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచీలకు మార్క్ చేసాం కదా, మరలా సగానికి ఫోల్డింగ్ చేసి మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని 1/2 ఇంచ్ ఇలా డౌన్లో మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇలా రౌండ్ ఇచ్చుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండు, ఈ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయేలేవో చూసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు భుజం కుట్టు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేస్తాం కదా, ఈ 1/2 ఇంచిని యాడ్ చేయకూడదు. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు చూసుకోవాలి. లాగడం కూడా చేయకూడదు. లాగినట్లయితే ఇది రౌండ్గా క్రాస్గా ఉంటుంది కనుక సాగిపోయినట్టు వచ్చేస్తుంది. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ కరెక్ట్గా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు భుజం పైకి వచ్చేటట్టు నీట్గా పెట్టుకొని కుట్టుకుంటే కరెక్ట్గా హ్యాండ్ వస్తుంది, అటు ఇటు చేంజ్ అవ్వకుండా. తర్వాత ఈ పై 2 పొరలు 1/2 ఇంచ్ వరకు మీరు లోతు తీసుకోండి. ఒకవేళ నడుము లూజు 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 30 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే కుట్టేటప్పుడే పట్టేస్తాను. మీరు ఈ 1/2 ఇంచ్ తప్పకుండా లోతు తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు బ్లౌజ్ పీస్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఖర్చుకు వదిలి అక్కడ నుంచి మీరు కరెక్ట్గా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మాకు సాదా బ్లౌజ్ వద్దు, క్రాస్ కటింగే కావాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే ఇదే బ్యాక్ పార్ట్ని కొంచెం క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేస్తాం కదా, ఫస్ట్ కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఆ ఊక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం కోసము ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. పడతాయి కదా, మనం ఈ ఖర్చు తీసుకోకపోతే ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత కూడిపోయినట్టు వచ్చేస్తుంది, మెజర్మెంట్ మైనస్ వచ్చేస్తుంది అనమాట. అలా చేయకూడదు. తర్వాత ఈ భుజం కుట్ల దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే ఫస్ట్ డ్రా చేయండి. ఆ తర్వాత మరలా మెజర్మెంట్ చూసుకోవాలి. ఫ్రంట్కి కూడా మనము మెజర్మెంట్ చూసుకోకపోతే లూజ్గా వచ్చేస్తుంది, ఫ్రంట్ అంతా మెజర్మెంట్ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తర్వాత మెడ భుజం కోసం మనం ఎంతకైతే మార్క్ చేసుకుంటామో అలానే మార్క్ చేసుకోవాలి. పావు తక్కువ 5 ఇంచీలు. చంకదింపు కోసము 5.5 ఇంచీలకి మార్క్ చేసాం కదా, సేమ్ అదే 5.5 ఇంచీలకి మనం మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఎంత అయితే తీసుకుంటామో దానికి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను, 1/2 ఇంచ్ తగ్గిస్తే 3/4 ఇంచు. ఏ బ్లౌజ్ అయినా సరే మీరు బ్యాక్కి ఎంత అయితే తీసుకుంటారో దానికి 1/2 ఇంచ్ తగ్గించుకొని ఫ్రంట్ చంక రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఊక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ని తీసుకోవాలి. తీసుకొని ఈ భుజం ఉంది కదా, ఈ భుజం కుట్టు మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకొని పట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ డాట్ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదలాలి. ఎందుకంటే మనం భుజం కుట్టు కుడతాం కదా, దానికోసం ఫ్రంట్ పార్ట్ డాట్ దగ్గర ఒక మార్కు, 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్కు డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ చంక భాగం ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టడం కోసం వదులుకొని అక్కడ నుంచి ఆది బ్లౌజ్ చంక భాగాన్ని ఈ సేప్ బెల్ట్ దగ్గరికి ఇలా పట్టుకొని ఈ కుట్టు దగ్గరకు ఒక మార్కు 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పొడవు వచ్చింది. తర్వాత అదే ఊక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ నెక్ని కూడా మనము డ్రా చేసుకోవాలి. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఈ భుజం కుట్టు దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని చక్కగా చూసుకోవాలి.
ఇక్కడికి ఒక మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసము. అలానే మనకి మ్యాక్సిమం 5 ఉక్సులు ఉంటాయి, ఒక్కోసారి 6 ఉక్సులు వస్తాయి. ఈ 4వ ఉక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అలానే 2.5 ఇంచీలు. ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది మనకి? 6 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు, స్టార్ నెక్ అలా ఏమైనా. మీకు స్టార్ నెక్ కావాలి అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. నేనైతే రౌండ్ నెక్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే 2.5 తీసుకోవాలి. తీసుకొని డాట్ వెడల్పు కోసం కూడా 2.5 ఇంచీలే తీసుకున్నాను. మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని 1.5కి మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్లో మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇచ్చేయాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత అయితే వచ్చిందో బ్యాక్ పార్ట్ అలానే మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఓపెన్ చేస్తే 2 భాగాలు వస్తుంది. ఈ ఫ్రంట్ కూడా 2 భాగాలు మనకి, అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి 2 ఫ్రంట్లు. ఈ సైడ్ కూడా మనకి 7.5 ఇంచీలే రావాలి. 7.5 ఇంచీలు రావాలి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసం ఈ 1/2 ఇంచి వదిలేయాలి. 2.5 ఇంచీలు. తర్వాత ఈ డాట్ కుట్టడం కోసము ఈ 2.5 ఇంచీలు వదిలేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 వచ్చింది కదా, ఇదే 2.5ని ఇక్కడ పెట్టుకొని 7.5 ఇంచీలు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అలానే 1.5 కానీ 2 ఇంచీల వరకు మళ్ళీ మార్క్ చేసుకుంటే మనకు హూక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత డాట్ కుట్టిన తర్వాత గ్యాప్ రాకుండా సరిపోతుంది. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ నుంచి 7.5 ఇంచీలకి ఒక డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా నీట్గా డ్రా చేసుకుంటే ఈ గ్యాప్ అనేది రాదు మనకి. ఇలాంటి వారీగా తెలియలేని ఎడల ఇక్కడ ఇలా కూడా మనము సేఫ్ బెల్ట్ పెట్టి కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం ఊక్స్ పట్టి కోసం కుట్టేస్తాం కదా, ఈ ఖర్చు వదిలేయాలి. వదిలేసి ఊక్స్ పట్టి సైడే మెజర్మెంట్ చూసుకోవాలి. కాజా పట్టి సైడ్ ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది మనకి, ఒక 30 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఎక్స్ట్రా ఉంటుంది. దీంతో ఎప్పుడు మనం మెజర్మెంట్ చూసుకోకూడదు, హ్యాండ్ మెజర్మెంట్ చూసుకునేటప్పుడే చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఊక్స్ పట్టి సైడ్ సేఫ్ బెల్ట్ని పెట్టుకోవాలి. ఈ డాట్ కుట్టు దగ్గరికి మనకి ఇది కరెక్ట్గా సరిపోయింది. మరొకసారి చూపిస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇది కుట్టేస్తాం కదా, డాట్ ఫోల్డింగ్ చేసి దీన్ని మళ్ళీ మనం కొలతలు చూడకూడదు. ఇక్కడ నుంచి మరలా ఇక్కడికి ఇలా సేఫ్ బెల్ట్ని పెట్టుకోవాలి. మనం ఎక్కడికైతే మార్క్ చేసామో కరెక్ట్గా సరిపోయింది. అలా మీరు సేఫ్ బెల్ట్ ద్వారాగా చూసుకోవచ్చు. నడుము లూజులో 4వ భాగం ఎంత అయితే వస్తుందో అలా కూడా చూసుకోవచ్చు. మెజర్మెంట్ చూసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఈ 1/2 ఇంచు ఖర్చుని మనము కలపకూడదు, ఈ డాట్ వెడల్పుని కూడా మనము కలపకూడదు. ఈ 2 వదిలి అక్కడ నుంచి నడుము లూజులో 4వ భాగం వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. అలానే మనము 7.5 ఇంచులకి మార్క్ చేసాం కదా, అదే 7.5 ఇంచుల దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ డాట్ వెడల్పు ఎక్కడికైతే ఇచ్చామో ఇలా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా ఉండడం కోసము ఈ మిడిల్లో నుంచి ఒక 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసి లోతు తీసేయాలి. సేమ్ అలానే భుజాలు జారకుండా ఉండడం కోసము మెడ దగ్గర నుంచి ఈ మిడిల్లోకి వచ్చే వరకు 1/2 ఇంచి లోతు తీసేయాలి. అదే మీరు బోట్ నెక్ హై నెక్ కట్ చేసినట్లయితే ఈ లోత్ అనేది ఈ సైడ్ తీయకూడదు, ఈ సైడ్ తీసుకోవాలి. తర్వాత డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. డాట్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. మాకు అలా తెలీదు అని అనుకున్నట్లయితే ఆది బ్లౌజ్ తీసుకొని ఊక్స్ పట్టి సైడు ఈ మెయిన్ డాట్ వెడల్పుని ఇలా మెజర్మెంట్ చూసుకోవాలి. టేప్ పెట్టి పొడవు చూసుకోవాలి. ఈ డాట్స్ అన్నీ కూడా మనము పొడవులు వెడల్పులు చూసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఎక్స్పీరియన్స్ కొలతే పెట్టేస్తాను.
మెయిన్ డాట్ వెడల్పు నేను 3.35 ఇంచీలకు మార్క్ చేస్తున్నాను. పొడవు వచ్చేసరికి 2.25 ఇంచీలు. అలానే ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలి అక్కడ నుంచి మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 2.5 ఇంచీలకే మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచీలకని చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ రైట్ సైడ్ కూడా 2 ఇంచీలకే మార్క్ చేసుకొని ఈ ఆపోజిట్లో 3.5కి చేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ హెవీగా ఉండి పెద్ద బ్లౌజ్ అయినట్లయితే ఇక్కడ 4 ఇంచీలకి మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేసుకున్న విధంగా స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలానే మరో ఫ్రంట్కి కూడా మీరు డాట్స్ పెట్టుకోవాలి. తర్వాత సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేఫ్ బెల్ట్ కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫస్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోండి. మనం ఇక్కడ మడత పెట్టి ఇలా కుడతాం కదా, ఆ ఖర్చు కోసము. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ కొలది పెట్టవచ్చు. అలా తెలియలేని ఎడల ఆది బ్లౌజ్లో నుంచి ఊక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ ఊక్స్ పట్టి సైడు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఫస్ట్ డ్రా చేసుకోండి. మనం ఇక్కడ లేయర్లా కుడతాం కదా, ఆ ఖర్చు కోసం ఇది పడుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. అలానే ఖర్చు వదిలి సేఫ్ బెల్ట్ పొడవు దగ్గర ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము. ఈ చివర్లో కూడా ఈ ఖర్చు వదిలి ఇక్కడికి ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము ఇలా మార్క్ చేసుకున్నా పర్వాలేదు. కానీ మీరు మెజర్మెంట్ వారీగా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఆది బ్లౌజులు కూడా కరెక్ట్గా ఏమి ఉండవు, ఏదో చిన్న ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఇలా మార్క్ చేసుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్లో ఎంత వచ్చింది, ఎండింగ్లో ఎంత వచ్చింది టేప్ పట్టుకొని చూసుకోవాలి. స్టార్టింగ్లో మనకి 3.5 ఇంచీలు వచ్చింది, ఎండింగ్లో ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఎండింగ్లో 3 ఇంచీలు వచ్చింది. స్టార్టింగ్లో 3.5 ఇంచీలు మార్క్ చేసాము, దీనికి 1/2 ఇంచు తగ్గించి ఎండింగ్లో వచ్చింది. అలానే ఈ మిడిల్లోని 2.5 ఇంచీలకి ఇక్కడ 3.5, ఇక్కడ 3, ఈ మిడిల్లోని 2.5 ఇలా 2.5కి మార్క్ చేసుకొని మెయిన్ డాట్ వెడల్పు మీరు ఎంతకైతే మార్క్ చేసుకుంటారో అక్కడికే 3.35 ఇంచీలు ఇక్కడికి చక్కగా డ్రా చేసుకొని కొంచెం క్రాస్ ఇచ్చేయాలి. ఇలా కట్ చేస్తే సరిపోతుంది. సేఫ్ బెల్ట్లో కూడా నేనైతే అందరికీ ఒకేలాగా తీసుకోను. బ్యాక్ పార్ట్ పొడవు ఆధారంగా గమనించుకొని నేను సేఫ్ బెల్ట్ పొడవు తీసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్ పొడవులు 15 ఇంచీలు, 15.5, మరి హెవీగా హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకి 16 ఇంచీలు పొడవు కూడా ఉంటుంది. హై నెక్ బ్లౌజులను బట్టి అలా ఉంటుంది. బ్యాక్ పొడవు పెరిగింది కదా అని ఫ్రంట్ పార్ట్లో పెంచేసినట్లయితే ఫ్రంట్ మెజర్మెంట్ ఎక్కువైపోయి ఫ్రంట్ పార్ట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది. నేను అలాంటప్పుడు సేఫ్ బెల్ట్ 1/2 ఇంచు పెంచుతాను, కానీ ఫ్రంట్ పార్ట్లో మాత్రం పెంచడానికి అయితే ట్రై చేయను. ఎందుకు అంటే ఒకవేళ కస్టమరు ఫ్రంట్ పైకి ఎగిసిపోతుంది అని చెప్పినట్లయితేనే ఫ్రంట్లో పెంచుతాను. కరెక్ట్గా ఉంది అని అనుకుంటే మాత్రము సేఫ్ బెల్ట్లోనే నేను పెంచుతాను. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. నేనైతే కుట్టిన తర్వాతే కట్ చేస్తాను, మెజర్మెంట్ తక్కువ రాకుండా ఉంటుంది. మీకు డైరెక్ట్గా కట్ చేసి అలవాటు ఉన్నట్లయితే ఇలా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. మీరు ఎలా కుట్టుకున్నా పర్వాలేదు, మెజర్మెంట్ మైనస్ అయితే రాకూడదు. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడు ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ని కట్ చేస్తాం కనుక. ఇలా కట్ చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది మనకు ఊక్స్ పట్టి కాజా పట్టి కోసం సరిపోతుంది. మిగతా ఫ్యాబ్రిక్లో మెడపట్టి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పైపింగ్ వేసే ఉద్దేశం ఉన్నట్లయితే వేరే కలర్ కూడా తీసుకోవచ్చు.
ఈ వీడియోలో అయితే మనము ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ కాటన్ బ్లౌజు క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా. తప్పకుండా మీరు ఇలానే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు బ్లౌజ్ విషయంలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఎటువంటి వీడియోలు కావాలి అనుకున్నా అది కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని.